నల్లగొండ జిల్లా కేతిపల్లి మండలంలో బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. చెరుకుపల్లిలోని పౌల్ట్రీ ఫామ్లో 7,000 కోళ్లు చనిపోయాయి. కోళ్లకు పలుసార్లు హైదరాబాద్ జోనల్ డాక్టర్లు ట్రీట్మెంట్ చేసినా ఫలితం లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొద్ది రోజుల వ్యవధిలో 7,000 కోళ్లు చనిపోవడంతో 3 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు తెలిపారు. ప్రభుత్వం, ప్రీమియం కంపెనీలు తమను ఆదుకోవాలని కోరారు పౌల్ట్రీ రైతు. నల్లగొండ జిల్లా కేతిపల్లి మండలంలో బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. చెరుకుపల్లిలోని పౌల్ట్రీ ఫామ్లో 7,000 కోళ్లు చనిపోయాయి. కోళ్లకు పలుసార్లు హైదరాబాద్ జోనల్ డాక్టర్లు ట్రీట్మెంట్ చేసినా ఫలితం లేకుండా పోయిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. కొద్ది రోజుల వ్యవధిలో 7,000 కోళ్లు చనిపోవడంతో 3 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు తెలిపారు. ప్రభుత్వం, ప్రీమియం కంపెనీలు తమను ఆదుకోవాలని కోరారు పౌల్ట్రీ రైతు. గత బ్యాచ్ పోయిన బ్యాచ్ 7,000 పిల్లల దాకా చచ్చిపోయినాయి. మాకు 4 లక్షల రూపాయల దాకా నష్టమైంది. ప్లస్ ఫస్ట్ పిల్లలు కూర్పట్ల పడి కూకునట్టునే చనిపోవడం జరిగింది. మరియు ఒక వారం రోజుల తర్వాత, వారం రోజుల లోపలనే రోజు 1,000-1,500 అట్లా 7,000 పిల్లల దాకా చచ్చిపోయినాయి. ఈ డాక్టర్లు హైదరాబాద్ నుంచి ప్రీమియం కంపెనీ వాళ్ళు వాళ్ళని పిలిపించి టెస్టులు చేసారు, బ్లడ్ శాంపిల్ తీసుకొని పోయారు. కానీ ఏం జబ్బు అనేది కూడా వాళ్ళు మాకు ఇంతవరకు ఇన్ఫార్మ్ చేయలేదు. ఈసారి కూడా పిల్లలు వేస్తారో ఏరో తెలియదు, వేయడానికి వాళ్ళు కూడా సుముఖంగా లేరు. దీన్ని గమనించి మన ప్రభుత్వం మాకు ఈ నష్టపరిహారం కింద సాయం చేయాలని కోరుకుంటున్నాం. ఎవరు కూడా మా కాడికి రాలేదు, వాళ్ళకి స్పందించలేదు. జేసీబీ తోటి గుంట తీసి గుంటలో పోసి ఇప్పుడు 3-4 సంవత్సరాలు మంచిగానే ఉంది. కానీ ఈసారి మాత్రం చాలా ఎఫెక్ట్ పడ్డది. మాకు ఇచ్చిన 8,000 పిల్లలు ఇచ్చారు. అలా నుంచి మినిమం ఒక 3,500-4,000 ఒక 2 రోజులనే చనిపోయినాయి. చాలా ఇబ్బంది పడుతున్నాం. చేసిన శాత కాదు కదా, పొట్టు మందం కూడా లేవు, అసలే నీళ్ళు బ్యాలెన్స్ అని అన్నారు. కాబట్టి ఇదంతా ప్రభుత్వం దృష్టికి పోయి మా రైతులకు ఏమన్నా సాయం చేయగలరేమని చెప్పని మా యొక్క మనవి.